మొత్తం రెండైనాయి. ఒక గ్లాస్ అయితే వాటర్, ఒక గ్లాస్ అయితే పాలు. తర్వాత ఇవి వేడి చేసుకోవాలి. నెయ్యి వేసుకోవాలి. పాలు బాగా మసులుతున్నప్పుడు నెయ్యి వేసుకోవాలి. పాలు బాగా మసలాలి. మసిలిన తర్వాత మనం ఆల్రెడీ ఇవన్నీ పప్పులు, బియ్యం ఇవన్నీ కలిపి మనం నానబెట్టుకున్నాం కదా, అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హాఫ్ అన్ అవర్ పైన నానబెట్టుకోవాలి. అట్లా నానబెట్టుకుంటే ఇంకా మంచిగా ఉడుకుతుంది అనమాట. పిల్లలు గట్టిగా తినలేరు. చాలా అసలు ఎంత అంటే ఇంకా జొన్న పిండి ఎట్లా అయితే మెత్తగా ఉంటుందో, సో ఆ విధంగా జస్ట్ నోట్లోకి వేయగానే ఇట్లా మింగిపోవాలి. ఆటోమేటిక్గా కడుపులోకి వెళ్ళిపోయేటట్టు ఉండాలి. వాళ్ళకి అక్కడ ఇక్కడ నోట్లో ఇరికి మళ్ళీ గొంతులు ఇరుకొడితే చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి చాలా స్మూత్గా అయిన దగ్గర అది బాగా నానాలన్నమాట. నానిన తర్వాత ఈ పాలులో వేసేసుకొని పెట్టుకోవాలి. ఇది ఇంకొకటి ఏంటంటే, ఇది కొత్త గిన్నె, ఇంకా వేరే గిన్నె తీసుకోలేదు. ఇది కొంచెం అడుగు పడుతుంది ఊకే. ఇక అడుగు పడుతుంది కాబట్టి ఊకే కలుపుకుంటూనే కూర్చున్నా. అందులోకి బెల్లం తీసుకున్నా. చింతలి ఎందుకు అట్లా చేస్తూ ఇంకా బెల్లం తీసుకున్నా. బెల్లం అయితే మరీ ఎక్కువ వేయద్దు, చిన్నపిల్లలు అసలు. ఇంకా చక్కెర అసలు వేయకూడదు. చక్కెర అస్సలు